హాయ్ అండి, వెల్కమ్ టు హైట్నర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 100 yards G+1 అండి. G ఫ్లోర్ మొత్తం కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఇవ్వడం జరిగింది. సైజ్ వచ్చేసి 22.5x40 అండి. 100 yards ఉంటుంది. ఇది వచ్చేసి హైవే నుంచి ప్లస్ హైట్నర్ బస్ స్టాండ్ నుంచి 1.8 km దూరంలో ఉంటుంది. పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ గేట్ గుండా వెళ్తున్నాం. ఇది కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో మనకు కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ గుండా మనం లోనికి వెళ్ళడం జరుగుతుందండి. చూస్తున్నాం. జీ ఫ్లోర్ మొత్తం పూర్తిగా పార్కింగే ఇవ్వడం జరిగిందండి. మనం ఫ్యూచర్లో అక్కడ 1 BHK కూడా వేసుకోవచ్చు. కాబట్టి లో బడ్జెట్గా కావాలి కాబట్టి కస్టమర్లకు జీ ఫ్లోర్ మొత్తం మనకు ఆ విధంగా అంటే వితౌట్ కన్స్ట్రక్షన్ ఓన్లీ పార్కింగే ఇవ్వడం జరిగిందండి. అక్కడ ముందుకెళ్తే అక్కడ వచ్చేసి మనకు కార్లీకి పార్కు ఉంటుంది. మనకు ఇది కమిటీ హాల్ లెక్క ఇది చేసుకుంటారు. అక్కడ వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది. మనం గ్రౌండ్ ఫ్లోర్ గుండా మనము ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో నేను ప్రైస్ కూడా ముందే చెప్పేస్తున్నానండి. బిల్డర్ కోట్ చేస్తే ప్రైస్ వచ్చేసి 85 lakhs ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. యూపీసీ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. మనకు గ్రౌండ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ తోటి మనకు చేయడం జరిగింది. ఇది పూర్తిగా 100% టేక్ వుడ్ అండి. సింహద్వారం నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఇది ఓన్లీ సింగిల్ కోడింగ్ పెయింటింగ్ ఇవ్వడం జరిగిందండి. డబల్ కోట్ పెయింటింగ్ ఉంది. అది కూడా ఏసీ ఇవ్వడం జరుగుతుంది. చుట్టూన్న లొకేషన్ ఏ విధంగా చూడండి ఎట్లా ఉందో. పూర్తిగా డెవలప్మెంట్ అయిన ఏరియా అండి. ఇది వచ్చేసి మనము లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఇది వచ్చేసి ఇది సిట్టింగ్ ఏరియా అండి. మనం లోపలికి వెళ్ళి చూస్తున్నాం. కింద మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్గా అంటే ఒకే లుక్లో తీసుకురావడం జరిగింది. ఇది సిట్టింగ్ ఏరియా. ఈ గ్రానైట్తో పూర్తిగా చేయడం జరిగింది. మనం లివింగ్ ఏరియాకి వస్తున్నాం. లివింగ్ ఏరియా టీవీ సాకెట్ సంబంధించినటువంటిదండి. మనకు లెఫ్ట్ వస్తే డైరెక్ట్గా మనకు కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా చాలా మంచి క్వాలిటీతో చేయడం జరిగిందంటే ప్లాట్ఫారం కూడా నీట్గా ఉన్నది. సెబ్జా ఉంది. నెక్స్ట్ సెల్ఫ్లు ఉన్నాయి. తర్వాత ఈ కిచెన్ గుండా మనకు వాష్ ఏరియా వెళ్ళడానికి కూడా పక్క డోర్ ఉందండి. అది మనకు సౌత్ వైపు. అక్కడి నుంచి కూడా మన వెంటిలేషన్ రావడానికి వీలుగా ఉంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా గురించి మనం బయటికి ఇంతకుముందు చెప్పినట్టుగా మన కమిటీ హాల్ కూడా అక్కడ అవబడుతున్నది. అయితే అక్కడి నుంచి మన వెంటిలేషన్ రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది కాబట్టి బాగుంటుంది. ప్లస్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ఆ విధంగా అండి. మళ్ళీ మన కిచెన్ గుండా మన ఈ హాల్లోకి వస్తున్నాం. హాల్లో నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పూర్తిగా గ్రానైట్తో చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఒక యూనిక్గా తీసుకురావడం జరిగింది. యూపీసీ విండోస్ అన్ని మొత్తం ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. పైన లో రూప్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ పూర్తిగా సింగిల్ కోట్ చేయబడిందండి. అందుకే అంత క్లారిటీగా అవ్వబడలేదు. డబల్ కోడింగ్ పెయింటింగ్ వేసి ఇవ్వడం జరుగుతుంది. మనం మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక డిఫరెంట్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. యూపీసీ విండో ఉంది. సెల్ఫ్లో సబ్జా ఇవ్వడం ఉంది. అదేవిధంగా అటాచ్ బాత్రూమ్ కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అది చూస్తున్నారు మీరు అటాచ్ బాత్రూమ్. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ హాల్లోకి రావడం జరుగుతుంది. హాల్లో నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చేసి టెర్రస్ గుండా పైకి వెళ్ళడం జరుగుతుంది. స్టీర్ కేస్ కూడా టెర్రస్కి వెళ్తున్నాం. టెర్రస్లో ఈ విధంగా ఉందో మనం చూడటానికి వచ్చాం. పైకి పిల్లర్స్ ఇవ్వడం జరిగింది. ఆడ వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా కూడా మన క్వాలిటీ పరంగా బాగానే ఉంది. నెక్స్ట్ అంతేకాకుండా మనకు లో ప్రైజ్లో ఉంటుంది. నియర్గా ఉంటుంది. హైట్నర్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. మా ఛానల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లో ప్రైజ్లో ఈ యొక్క హైట్నర్లో ఉన్నటువంటి ఏకైక ఇల్లు అండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.